హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు సాటర్డే కదా, ఇంక పొద్దున్నే లేచిన బయటైతే ముగ్గైతే పెట్టేసినాను అనమాట. ఫాస్ట్గా నీళ్ళు చల్లేసి ఇంక ఇక్కడైతే నేను లాస్ట్ రూమ్ తుడుచుకొని వచ్చిన. ఇంక ఇక్కడ హాల్ అయితే తుడుస్తూ ఉన్నాను. ఈ సాటర్డే రోజు ఇంక మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని సాయంత్రం లోపు పూజ చేసి టెంకాయ అయితే మాత్రం కొట్టేయాలి మా ఇంట్లో. ఇంకా అదొక రూల్ లాగా అనమాట. రూల్ అనే కాదు, మా ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పినాను. మా ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఖచ్చితంగా పూజ అయితే సాటర్డే రోజు కంపల్సరీ చేయాలా అని చెప్పేసి, అందుకనేసి ఇంకా నాకు అదొక నమ్మకము. నాకు కూడా భక్తి లేండి కొంచెం వెంకటేశ్వర స్వామి అంటే. ఇంక ఇక్కడైతే మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు, బాబునైతే ఆడిపిస్తూ ఉన్నాడు. మా బాబు ఏందో అడుగుతా అంటే వాళ్ళ ఆయన చెప్పడంట. తల చూడండి ఎట్లా ఊపుతున్నాడు. అసలు వాడికి నచ్చితేనే ఏదైనా కానీ చెప్తాడు, లేదంటే మాత్రం మనం ఎంత అడిగినా సరే మా బంగారం అయితే ఏం చెప్పడు. ఇంకా బతిమలాడుకోవాలి అవన్నీ అయితే. ఇల్లంతా అయితే ఇట్లా గందరగోళంగా ఉంది. ఇంక ఇక్కడైతే నేను తుడిచినానా, ఇంకా హాల్ అంతా తుడిచి పరుపు అయితే మాత్రం ఇట్లా జరుపుతూ ఉన్నాను. ఇంక ఇక్కడ చేప పడిసి పైన అయితే పరుపు వేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే లక్కీ ఆడుకుంటూ ఉంటాడు కదా, ఇంకా పరుపు మీద ఉంటేనే వాడికి ఇంకా కింద అయితే సడన్గా ఒక్కోసారి దొల్లుకుంటూ వచ్చి కింద పడుతూ ఉంటాడు. అందుకని నిన్న నైట్ బయటికి వెళ్ళి రైస్ కుక్కర్, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన కదా, మాది రైస్ కుక్కర్ పాడైపోయింది, అంటే చెడిపోయింది. దాన్ని ఒకసారి రిపేర్ కూడా చేయించినాము. మళ్ళీ ఇంక ఇప్పుడైతేనా కొత్తది అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే ఓపెన్ చేస్తూ ఉన్నాను నేను. చూడండి, పానాసోనిక్లో తెచ్చినాము. మంచి కంపెనీనే అంట. మా ఆయన అయితే తీసుకెళ్ళి ఆ షాప్కి తీసుకున్నాము. మాది వచ్చేసి 1000 రూపాయలు తీసుకున్నారు పాత కుక్కరు. ఇంక దీనికైతే మేము 2800 అయితే కట్టినాము. 3000 ఇమ్మన్నాడు. ఇంకా 200 అయితే తగ్గించినాడు ఆ షాప్ అతను. 2 బౌల్స్ వచ్చినాయి. ఒకటి అడుగు మాడుకోకుండా ఒక గిన్నె అయితే ఎందో వచ్చింది, బక్కలు ఉంది అది గిన్నె అంతా. నేనైతే ఎప్పుడు పెట్టినలేదు. ఇప్పుడైతే కొత్తగా మా ఆయన ఇది పెట్టే చేయాలా, లేదంటే అడుగు మాడుతుంది, నువ్వు ఎప్పుడు ట్రై చేయలేదా అని అడిగితే నేను చేయలేదబ్బా అని చెప్పినాను. ఇంక ఈసారి నుంచి ఇట్లే చేయని చెప్పినాడు. సరేలే అట్లే చేస్తాలే అని చెప్పినాను. కుక్కర్ ఎట్లుందో కామెంట్ చేయండి. బ్లూ కలర్ అంటే మా ఆయనకి భలే ఇష్టము. ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయినానా పూజకి చేద్దామని చెప్పేసి. మా వాడికి ఇంకా స్నానం అయితే చేపిలే, లక్కీ బంగారానికి. వాడికి ఇంక జలుబుతో ఏం దిక్కుదలే పాపం, ఏడుస్తానే ఉన్నాడు. లేదంటే మా వాడు యాక్టివ్కి ఇంకా నాకైతే చుక్కలు చూపించింది రోజు. ఐపీకి ఈపీకి వస్తువులన్నీ ఆట వస్తువులు. ఇప్పుడైతే ఎక్కడ కూర్చోబెడితే అక్కడే సైలెంట్గా ఉన్నాడు. మా పాప అయితే ఇట్లా గోడలకి అన్నీ అతికించంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఏమేమో రాస్తూ ఉంటుంది. ఐ లవ్ యూ డాడీ, లవ్ యూ మమ్మీ, ఏంట మొదటి గురువు, అమ్మ, నాన్న, ఇంక ఇట్లా అన్నీ ఇంకేవేవో అన్ని కొటేషన్స్ రాసి అతికిస్తూ ఉంటుంది. ఇక్కడ మా లక్కీ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లు అనమాట. ఒక వీడియోలో అయితే చూపిస్తా అని చెప్పినా కదా, ఇవి టాయ్స్ వచ్చినాయి కొన్ని. అదిగో అక్కడ కనిపిస్తున్న ఆ బొమ్మ అయితే ఆ రెడ్ కలర్ది, ఇల్లంతా తిరుగుతుంది, బ్యాటరీలు ఉన్నాయి దానికి. ఇంకా ఒక బొమ్మ అయితే కవర్లోనే పెట్టేసినాం. మొన్న ఇదంతా క్లీన్ చేసినా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి అప్పటికి ఎట్లంతా గందరగోళం అయిపోయిందో. ఇంక ఈరోజు మధ్యాహ్నానికి అయితే నేను వంట అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. మా వాడికి టైం టు టైము ఒకటి కిట్ అనేది స్ప్రే చేయాలన్నమాట. ఇంకా అదే సరిపోతుంది. నైట్ టైం కూడా సరిగ్గా నిద్ర ఉండట్లేదు. ఇదో రైస్ కుక్కర్లు అయితే పెట్టినా కదా బక్కలది, అదే ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే పప్పు తెచ్చినాడు మా ఆయన పాప కోసం అని చెప్పి. నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్కి నిన్న చేసిన బెండకాయ కర్రీ ఉంటే అది వేడి చేసుకుంటా ఉన్నాను తినడానికి. నాకైతే ఏమున్నా సరే అబ్బా, నేను ఇదే అదే అని పేరు పట్టుకోకుండా అయితే తింటాను. పచ్చికారం ఉన్నా సరే ఆఖరికి. ఇంకా ఇదే వంటే కావాలా, అదే ఉండాలా మనకనే చెప్పైతే నేను ఎప్పుడు అనుకోను. మా వాడికి తెచ్చిన కిట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్గా ఆ కిట్ అనేది ఎందుకు తెచ్చినామో చెప్తాను చూడండి. వీడికి జలుబు దగ్గు ఉంది కదా, వాటి కోసం అని చెప్పేసి బర్త్డే కన్నా ముందు మేము 15 డేస్ అయితే తిరిగినాము హాస్పిటల్కి అంతా. ఎంత తిరిగినా ఎన్ని మందులు, ఎంత యాంటీబయాటిక్ అయితే 2-3 మార్చినాడు సారు. అయినా కానీ వాటికి ఏమాత్రమే అంత తగ్గలే మా లక్కీకి. అయితే బర్త్డే కన్నా 2 డేస్ ముందు అయితే తగ్గినింది, కానీ మళ్ళీ బర్త్డే రోజు ఈ కేకు తినిపించడం వల్ల, ఇంకా పైన మేడ పైన చేసినాము, ఆ చలిలో కొద్దిగా ఎక్కువసేపు ఉండడం వల్ల ఏమో చెస్టులో అయితే నెమ్ము జరిగిందని చెప్పి అన్నాడు డాక్టరు. మాకైతే గుండెలో దడబుట్టుకుంది. ఇంకా మళ్ళీ ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే కంటిన్యూగా తిరుగుతూ ఉన్నాము. నెబులైజర్ వచ్చేసి కంటిన్యూగా పెట్టండి అమ్మా అని చెప్పినాడు. అదే గ్యాస్ అంటారు కదా, అది అనమాట. అది కంటిన్యూగా పెడుతున్నా కానీ తగ్గలేదు వీనికి. ఫైనల్గా అయితే ఈ కిట్ అనేది రప్పించేసినాడు. ఈ కిట్ ఎలా వాడాలనేది కూడా సిస్టర్లు అయితే నాకు క్లియర్గా చెప్పినారు అనమాట అక్కడ ఉండే సిస్టర్స్. మీరు అన్నం తినకుండా అయినా ఉండాలి, కానీ మర్చిపోతారేమో కానీ
ఈ కిట్ మాత్రం వాడడం స్టార్ట్ చేసినారంటే పిల్లలకి ఖచ్చితంగా టైం టు టైం అనేది మీరు ఏం చేసుకుంటారో తెలీదు. ఆ టైం అనేది మీరు మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా టైం టు టైం వేయాలి, లేదంటే చాలా ఎఫెక్ట్ వస్తుందని చెప్పినారు. భయం వేసింది మాకైతే. ఎందుకు పిల్లలకన్నా వాడికన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు కదా. నేనైతే ఇంకా టైం టు టైం దీన్ని ఇంకా కరెక్ట్గా వాడుతున్నాము నేను మా ఆయన. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. దీని నేమ్ వచ్చేసి అఫ్ కిట్ అంట. ఇది పిల్లలకి యూజ్ చేస్తారంట. ఇంకా పెద్దలకి మీరు వినే ఉంటారు కదా, అంటే ఆయాసానికి వచ్చేసి ఇట్లా స్ప్రే చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఓన్లీ ఒక డబ్బా లాంటిది బ్లూ కలర్లో ఉంటుంది, సేమ్ అలాంటిదే ఇది పిల్లలకి. ఇంకా అయితే ఇది వచ్చేసి దీంట్లో ఒక పైప్ లాంటిది అయితే ఇచ్చినాడు. అదేదో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఇది ఎట్లా వాడేది కూడా వీళ్ళు నాకు క్లియర్గా చెప్పినారు, అది కూడా చెప్తాను. ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేసి. మళ్ళీ దీనికి సపరేట్ బాక్స్ వచ్చింది లోపల. ఎక్కడే కానీ పెట్టకూడదంట దీళ్ళని, కేవలం దీంట్లోనే పెట్టాలంట ఈ వస్తువులు అనేటి. ఇది ఇలాంటి పైప్ అయితే ఒకటి ఇచ్చినాడు. ఇంకా ముందర ఇది ముక్కు దగ్గర కరెక్ట్గా పెట్టాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1 మంత్ కంటిన్యూ వాడమన్నాడు, మార్నింగ్ ఈవినింగ్. ఇది వచ్చేసి 3 డేస్కి 4 అవర్స్కి ఒకసారి, మళ్ళీ 3 డేస్కి 6 అవర్స్కి ఒకసారి, మళ్ళీ 3 డేస్కి 8 అవర్స్కి ఒకసారి, ఇంకా అంతకు తగ్గకపోతే 12 అవర్స్కి ఒకసారి అలా స్ప్రే చేస్తూ ఉండాలంట 2 టైమ్స్. ఇంకా అది స్ప్రే చేసేటప్పుడు లోపల ఎల్లో కలర్ది ఉంది ఒకటి పైప్ అనేది, చిన్నది లబ్బర్ది ప్లాస్టిక్ది. గాలి అనేది పీల్చుకుంటే బాబు అది కదులుతూ ఉంటుందంట, అది మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఎక్కడే కానీ పెట్టకూడదు, ఇది ఇంట్లోనే ఉండాలని చెప్పి మరీ చెప్పినారు. అందుకనేసి దీన్ని ఎక్కడ పెట్టాలని నాకు భయం వేస్తుంది. ఇంకా వాడిన వెంటనే నేనైతే సెల్ఫ్లో పైన పెట్టేస్తూ ఉన్నాను దీన్ని. ఇంకే ఫ్రెండ్స్ అనుకుంటాం కానీ పెద్దలకి ఏమొచ్చినా తట్టుకోవచ్చు, కానీ పిల్లలకి మాత్రం అసలు ఏమీ కానీ రాకూడదు. నేను ప్రతిసారి ఇదే కోరుకుంటూ ఉంటాను. మా లక్కీకి కానీ స్వీట్కి కానీ ఏదన్నా ఇట్లా జలుబు దగ్గు జ్వరం వచ్చినా సరే నేను ప్రతిసారి అనుకుంటూ ఉంటాను, దేవుడా నాకు ఎందుకు ఇవ్వలేదు, నా పిల్లలకి ఎందుకు ఇచ్చినామని చెప్పి అంత బాధేస్తుంది నాకు. ఇప్పుడే లక్కీకి అయితే ఒక 2 టైమ్స్ అది స్ప్రే చేసిన ఫ్రెండ్స్. ఆ కిట్ అనేది హాయిగా నిద్రపోతున్నాడు. మా లక్కీకి ఇంకా బాడీ అంతా బాగా రిలీఫ్ అయినట్టుంది. నా ఒళ్ళోనే అట్లే పడుకొని నిద్రపోతున్నాడు వాడు. వాడు నిద్రలో కూడా ఎంత బాగా నవ్వుతున్నాడో చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరైతే చాలామంది అడిగినారు కదా నన్ను, మీ మెడలో నల్లల చైన్ లేదని చెప్పేసి. ఇది నాది నల్లల చైన్, గోల్డ్ది, సింపుల్గా ఉంటుంది. ఇది మొన్నటిదానే తెగిపోయింది కాబట్టి నేను వేసుకోలేదు. మా ఆయన ఇప్పుడు దాన్ని సరి చేయించుకొచ్చినాడు, అందుకని వేసుకున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి.